నమస్కారం. ఇప్పుడు ఇది తాజా వార్త. ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ప్రస్తుతం రాజకీయ పరంగా అత్యంత దారుణంగా మారింది. దీనికి సంబంధించినటువంటి వీడియో కంప్లీట్ గా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే వీడియో స్కిప్ చేయకుండా చెరువు చూసి నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తుండండి. వైసీపీ స్థానిక ఎన్నికల బహిష్కరణ, గెలిస్తే నా చరిష్మా, ఓడిపోతే మీ కర్మ అన్నట్టుగా ఉంది జగన్మోహన్ రెడ్డి వైఖరి. స్థానిక సంస్థల ఎన్నికలు అంటేనే ఒక రకమైన భారం. అటువంటిది ఆ ఎన్నికల్లో పోటీ చేయడం అన్నా కూడా వరకు ఓకే, కానీ పార్టీ అభ్యర్థులు బరిలో లేకపోతే మాత్రం కూటమికి అనుకూలంగా ఏకగ్రీవాలైతే వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదని చెప్పడం మాత్రం సహేతుకం కాదు. దీనిని కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకొని పులివెందుల్లో పట్టు బిగిస్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా అక్కడ ప్రతికూల ఫలితం వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఏడాది కిందట జరిగినటువంటి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రతికూలం ఫలితం అయితే వచ్చింది. పోనీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించింది అనుకుందాం, కానీ దశాబ్దాల వైఎస్ఆర్ కుటుంబం ముద్ర ఏమైంది? వారికి ప్రజాబలం ఉంటే ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా అక్కడ వర్కౌట్ అయ్యేది కాదు కదా. పోనీ ప్రజలకు ప్రలోభాలు పెట్టారు అనుకుందాం, అంటే ప్రలోభం పెడితే అభిమానులు కూడా మారిపోతారా? అలా మారిపోయిన అభిమానాన్ని ఏమనాలి? అయితే మున్సిపల్ చైర్మన్లతో పాటుగా మేయర్లకు ప్రత్యక్షమైనటువంటి ఎన్నిక అనేది కూటమి ప్రభుత్వ ఆలోచన. అయితే బలమైన అభ్యర్థులను బరిలోకి దించి గెలవాలన్నది వైసీపీ అధినేత జగన్ ఆలోచన. అందులో ఎంత మాత్రం కూడా తప్పులేదు. అయితే ప్రత్యక్ష ఎన్నిక కాకుండా పరోక్ష ఎన్నిక జరిగితే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటి? పరోక్ష ఎన్నికలు అయితే స్థానిక సంస్థల ఎన్నికలను ఆ పార్టీ బహిష్కరించేదా? తప్పకుండా కూటమి టీం వర్క్ చేస్తుంది. ఎందుకంటే ఆ మూడు పార్టీలకు జగన్ భయం ఉంది. మళ్ళీ జగన్ వస్తారన్న ఆందోళన ఉంది. అందుకే కసితో పని చేస్తాయి ఆ మూడు పార్టీలు. అయితే ఆ కసి వైసీపీలో కనిపించాలనేది జగన్ ఆలోచన. అయితే పులివెందుల మున్సిపాలిటీని కూటమి నేతలు విడిచిపెట్టరు. జగన్మోహన్ రెడ్డి ఎంత టైట్ చేస్తే పులివెందులో అంత పట్టు బిగుస్తుంది కూటమి. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఆందోళనలో గడుపుతుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల కంటే ఇప్పుడు ఆ గ్రాఫ్ మరింత తగ్గింది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయకపోతే ఉన్న క్యాడర్ కూడా చేజారిపోతుంది. అదే సమయంలో పోటీ చేసి ఘోరంగా ఓడిపోతే ఆ పార్టీలో స్థైర్యం కూడా ఖచ్చితంగా దెబ్బతింటుంది. అందుకే ఎక్కడ ఏకగ్రీవాలు తాలివ్వకూడదని, అభ్యర్థులను తప్పనిసరిగా నిలబెట్టాలని హెచ్చరికలు జారీ చేయాల్సి వస్తుంది. భవిష్యత్తులో ఎన్నికల సరళి పార్టీకి ఏమాత్రం ప్రతికూలంగా మారినా ఓటమి నిందను తప్పించుకునేందుకు ప్రభుత్వ యంత్రాంగం దుర్వినియోగం అనే సాగును కూడా జగన్ ఇప్పుడే సిద్ధం చేసుకున్నట్లుగా స్పష్టమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మున్సిపల్ ఎన్నికల్లో భారీ ఓటమి ఎదురైన మరుక్షణం పంచాయతీతో పాటుగా ప్రాదేశిక ఎన్నికలను కూడా జగన్ ఖచ్చితంగా బహిష్కరించే అవకాశం అయితే ఉంది. అయితే అది మున్సిపల్ ఎన్నికల్లో ఏకపక్ష విజయం కూటమికి దక్కితే ప్రభుత్వ యంత్రాంగం పనితీరును ఆక్షేపిస్తూ బహిష్కరణ నిర్ణయం తీసుకోవడం ఖాయమని తెలుస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.